హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారని మరియు ఉంటారని కోరుకుంటున్నాను. నా పేరు భూషణ్, మీరు చూస్తున్నారు భూషణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం OnePlus రీసెంట్గా ఆండ్రాయిడ్ 11తో పనిచేసే OxygenOS 11 ఓపెన్ బేటా ఫీచర్స్ని, ఆప్షన్స్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రెడీ, స్టార్ట్. సో నేను యూస్ చేస్తున్న మొబైల్ వచ్చేసి OnePlus 8 Pro అండ్ ఇది ఆండ్రాయిడ్ 11తో పనిచేస్తుంది అండ్ ఇది ఓపెన్ బేటా. సో ఓపెన్ బేటా 1 ఇది, ఆండ్రాయిడ్ 11 ఇది చూడండి. సో ఇది ఆండ్రాయిడ్ 11. సో అండ్ ఇది ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 1 సెక్యూరిటీ ప్యాచ్ ఇది. అండ్ ఇది గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్ చూడండి. గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్ కూడా సెప్టెంబర్ 1కి అప్డేట్ అయిపోయి ఉంది. సో ఇది సిస్టమ్ యొక్క అప్డేట్. అండ్ మరి ఇందులోని చేంజెస్, ఆప్షన్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ చూడండి, సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది. సెట్టింగ్స్ వచ్చేసి ఇటు క్రాస్గా వెళ్ళిపోయింది అండ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డ్రాప్ అయిపోయింది. ఇది ఇక్కడికి ఎందుకు డ్రాప్ అయిందంటే ఒక్క చేతితో ఫోన్ యూజ్ చేసేందుకు, అంటే ఒక్క చేతితోటే ఆప్షన్స్ని చెక్ చేసుకునేందుకు, సెట్టింగ్స్ని యాక్సెస్ చేయనేందుకు వీళ్ళు ఈ ఇంటర్ఫేస్ని అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం. సో కస్టమైజేషన్స్లో వచ్చేసి కొత్తగా మనకి ఒక క్లాక్ స్టైల్ని అయితే ఇవ్వడం జరిగింది ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఇన్సైట్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇన్సైట్ ఆప్షన్ ద్వారా మనం ఫోన్ ఎంతసేపు వాడాం, ఎన్నిసార్లు అన్లాక్ చేసాం, ఎంత బ్యాటరీ ఉంది అనేది కనబడుతుంది. మరి ఒకసారి చెక్ చేద్దామా అది ఎలా ఉందో. చూడండి, నేనైతే డిస్ప్లేని లాక్ చేసేస్తున్నా. సో అన్లాక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి ఎన్ని క్లిక్స్తో అన్లాక్ చేసామో ఇక్కడ ఇవ్వడం జరిగింది. 64 అన్లాక్స్ జరిగినాయి. తర్వాత మధ్యలో డిఫరెన్సెస్ అంటే చూడండి, మధ్యలో గ్యాప్స్ వచ్చాయే ఖాళీవి. ఆ ఖాళీవి మనం ఫోన్ వాడని టైమ్స్ అన్నట్టు. సో మనం ఎంతసేపు ఫోన్ వాడుతున్నాం అనేది కూడా ఇక్కడ కనపడుతుంది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మనకి 41% బ్యాటరీ ఉంది అనేది చెప్తుంది. అండ్ నోటిఫికేషన్స్ మనకి ఏమేమి వచ్చినాయో చెప్పింది. మెసేజ్ వచ్చింది, ఒక సెట్టింగ్ అప్డేట్ వచ్చింది అండ్ బ్లూటూత్ ఆన్లో ఉంది, ఒక నోటిఫికేషన్ అయితే ఉంది. ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈ అప్డేట్ ద్వారా మనకు ఒక డైనమిక్ వాల్పేపర్ అనేది అన్లాక్ అయింది. సో చూడండి వాల్పేపర్ ఎంత బాగుందో. సో ఇది డైనమిక్ వాల్పేపర్ మన టైంని అండ్ డేనా లేకపోతే మార్నింగా లేకపోతే నైటా అనేది చెక్ చేసుకొని ఈ వాల్పేపర్ కూడా దానికి తగ్గట్టు మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను మిడ్ డే వాడుతున్నా కాబట్టి 2:53 అవుతుంది ఇప్పుడు టైం. సో మిడ్ డే వాడుతున్నా కాబట్టి ఇది ఈ వాల్పేపర్ ఇలా ఉంది. సో ఇంకా ఏమేమి చేంజెస్ వచ్చినాయి. సో నోటిఫికేషన్ టాగిల్ని కిందికి మనం మూవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వైఫై అండ్ బ్లూటూత్ అండ్ రొటేషన్ ఇవన్నీ కూడా బ్లాక్లో వచ్చినాయి. ఎందుకు బ్లాక్లో వచ్చినాయి అంటే చాలా వరకు ఇప్పుడు అందరూ డార్క్ థీమ్ వాడుతున్నారు కాబట్టి ఇంకా కంప్లీట్ డార్క్ మోడ్లోకి రావడానికి ఈ డార్క్ థీమ్లో లాగా డార్క్ ఐకాన్స్ అనేది మార్చడం జరిగింది. సో ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బ్రైట్నెస్ కంట్రోల్ అనేది సెకండ్ లెవెల్లోనే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడి నుంచే మనం బ్రైట్నెస్ని చెక్ చేయొచ్చు, బ్రైట్నెస్ని మార్చొచ్చు, బ్రైట్నెస్ చేంజ్ చేయొచ్చు. ఒక్కొక్క టైప్ ఆఫ్ నోటిఫికేషన్కి ఒక్కొక్క బాక్స్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ మీరు మెసేజెస్కి ఒక బాక్స్ ఇచ్చడం జరిగింది, తర్వాత నోటిఫికేషన్కి ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది,
అదర్ నోటిఫికేషన్స్కి ఇంకొక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకా కింది కంటే ఇక్కడ మనం జియోలో ఎంత డేటా యూజ్ చేసామనేది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ టాగిల్లో చేంజెస్. సో తర్వాత మేజర్గా ఎక్కడ అప్డేట్ చేశారు అంటే మన కాలింగ్ దాంట్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫేవరెట్ ఆప్షన్ని పెద్దగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా మిగతా పైన నుంచి కిందికి డ్రాప్ అయిపోయి వన్ హ్యాండ్ అంటే ఒక చేతి ద్వారా యూజ్ చేసేలాగా ఈ డిజైన్ని, యూఐని, ఇంటర్ఫేస్ని చేంజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్యాస్కేడ్లో కాల్ హిస్టరీ కూడా చూడండి, చాలా పెద్దగా ఎక్కడో ఇచ్చారు. తర్వాత టుడే ఇక్కడ నుంచి ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ సెకండ్ లెవెల్లో అంటే డ్రాప్ చేసేసి ఒక రకంగా కిందికైతే ఇవ్వడం జరిగింది. తర్వాత కాంటాక్ట్స్ చాలా బాగున్నాయి. సో సేమ్ చూస్తుంటే నాకు శాంసంగ్ వాళ్ళ వన్ యూఐని ఫాలో అయినట్టు తెలుస్తుంది, OxygenOS 11. ఇంకా చూసినట్లయితే గ్యాలరీని కూడా అలాగే అప్డేట్ చేశారు. చూడండి, కలెక్షన్స్ అని, ఫొటోస్ అని, ఎక్స్ప్లోర్ అని, తర్వాత వాళ్ళని డ్రాప్ డౌన్ చేశారు. వీటన్నిటిని ఇక్కడి వరకు డ్రాప్ డౌన్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కెమెరాలో అప్డేట్ చేశారు వాళ్ళు. కెమెరా వీడియో ఆప్షన్లో మనకి పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. పోర్ట్రైట్లో మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో ఇలాంటి ఫీచర్ అయితే కెమెరాలో ఇంప్రూవ్ చేయడం జరిగింది. మళ్ళీ చూస్తే వీడియో రిజల్యూషన్లో మాత్రం ఎలాంటి చేంజెస్ అయితే ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే చాలామంది అన్నారు 8K ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అని. బట్ నాకు తెలిసి నెక్స్ట్ ఫ్యూచర్ అప్డేట్లో అది ఇవ్వడం జరుగుతుంది అనుకుంటున్నాను నేను. సో ఇంకొక నెక్స్ట్ అప్డేట్లో గేమ్ స్పేస్లో అప్డేట్ చేయడం జరిగింది. గేమ్ స్పేస్లో మీకు కొత్త ఆప్షన్ కనబడుతుంది. ఎక్కడంటే సెట్టింగ్స్లో మిస్టచ్ ప్రివెన్షన్ వల్ల ఎక్కడైనా మనం అన్వాంటెడ్గా టచ్ చేసినప్పుడు ప్రాబ్లం కాకుండా, గేమ్ డిస్టర్బ్ కాకుండా ఈ మిస్టచ్ ప్రివెన్షన్ అనేది మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఇది మిస్టచ్ ప్రివెన్షన్. అండ్ ఇంకోటి గేమ్ స్పేస్లో మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఇలాంటి ఆప్షన్ని ఇవ్వడం జరిగింది, కొత్త ఆప్షన్ని ఇవ్వడం జరిగింది. నేను ఇది అబ్జర్వ్ చేశాను. సో ఈ అప్డేట్ని మీరు కూడా వాడాలి, Android 11ని వాడాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది ఫాలో అయిపోయి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. Android 11ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి 50 లైక్స్ అనేది టార్గెట్. కింద కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలో, ఖచ్చితంగా చేస్తాను అలాంటి వీడియో. So friends, thank you, love you, bye.